హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ భాగీరథి. అయితే ఈవేళ ఊరి నుంచి కోడిని కొట్టి తీసుకొచ్చారండి. అది ఇప్పుడు కూర చేస్తాను. ఇదిగోండి, ఒక కోడి తాలూకా కూర. ఇది కేజీ ఉంటుందా? కేజీకి ఎక్కువే ఉంటుంది. ఇది ఇప్పుడు రెడీ చేస్తానండి, చూస్తూ ఉండండి. చాపర్ అండి, ఇది ఉల్లిపాయలు చిన్నగా తరిగేస్తుంది. దీనికోసం ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేయాలనేటప్పుడు దీంట్లోనే చేస్తాను. అది మీకు చూపించాలని ఈరోజు పెట్టానన్నమాట. ఇదిగోండి, ఈ తాడుతో ఉంటుంది కదా, దారం ఉంటుంది, దానికంటే ఇది చాలా బాగుంటుంది. అది కొన్నాము, అది సరిగ్గా అవక పడితాం, మళ్ళీ తీసుకున్నాం డీమార్ట్లో మొన్నే. ఇదిగోండి, ఇలా వేయండి ఉల్లిపాయలు. ఎక్కువ ఉల్లిపాయ కళ్ళు కొంచెం మండుతాయి కదా, అలాంటప్పుడు ఈ చాపర్లో చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఒకసారికి అయిపోయి కొద్దిగా కొంచెం వేస్తున్నాను. ఒకవేళ మళ్ళీ అది ఏదైనా స్టక్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది పడిపోతామని కొంచెం కొంచెం 2 సార్లు వేసాను. 4 ఉల్లిపాయలు మీడియం సైజు. స్టవ్ అంటిస్తున్నానండి. ఇప్పుడు ఈ కూరకు తగ్గట్టుగా ఆయిల్ వేయాలి. ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. మసాలా వేస్తున్నాను కొద్దిగా స్మెల్ కోసం. ఇదిగోండి, ఈ ఆకు ఒకటి. మసాలా వేస్తాను. తర్వాత మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాను, అది వేస్తాను. మిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇది కూడాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, ఉల్లిపాయలు కొంచెం వేగడానికి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఈలోపు టమాటా కట్ చేసి పెట్టుకుంటాను. ఇక్కడ మూసులు తీసేసి ముక్కలు కట్ చేస్తే అందులో కొంచెం బరకగా చేసి వచ్చా చాపర్లోని. చాపర్ చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. డీమార్ట్లో తీసుకున్నాం. పేస్ట్ వేస్తాను, ఒక పెద్ద స్పూను. ఒక స్పూను, కేజీ చికెన్ కదా, కేజీకి ఎక్కువ ఉంటుందేమో. ఒక కోడి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. పసుపు అండి కొంచెం కూర, కానీ ఇందులో కూడా మరి కొంచెం వేయాలి కదా అనేసి వేస్తున్నాను. అయిపోయినట్లేనండి, చూసారా మిక్సీ పెట్టినట్టుగా ఎంత బాగా వచ్చిందో ఉల్లి. మామూలుగా అయితే పెద్ద పెద్ద ముక్కలు వస్తాయి, మనం తరగలేక పెద్దవి తరిగేస్తాం. ఇది చాలా బాగా వస్తుంది దీంట్లో. ఇలాంటివి తీసుకోండి డీమార్ట్లో. ఇదిగోండి, చికెను వేసేస్తున్నాను. ఇందులో ఉప్పు, కారం, పసుపు, నూనె అన్నీ కొంచెం కొంచెం వేసి నానబెట్టాను అన్నమాట. ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను.
చికెన్ కడిగిన తర్వాత కొంచెం కారం వేసి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు మళ్ళీ సరిపడ్డ కారం వేస్తున్నాను. 2 స్పూన్లు ఈ స్పూన్తో వేసాను. ధనియాల పొడి, వేడి నీళ్ళు చేసుకొని పోస్తున్నా. వేడి నీళ్ళు ఇవి మరిగించలేదు, గోరువెచ్చగా చేశాను. చన్నీళ్ళు అయితే మళ్ళీ బిగుసుకుపోద్దని వేడి నీళ్ళు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రావాలండి. గ్రామంలో కోడి కదా, గట్టిగా ఉంటుందా? ఇది బాయిలర్ అయితే బాగానే ఉడికిపోద్ది. అసలు విజిల్స్ అవసరమే లేదు, దీనికి మాత్రం పెట్టాలి. పెట్టేస్తాను మూత పెట్టి. అండి ఎలా ఉందో ఇదిగోండి, ఈ విధంగా అయ్యింది. ఈ లివర్ ముక్క ఇప్పుడు వేసేస్తాను. అది కుక్కర్ విజిల్ కొట్టక ముందు వేస్తే టేస్ట్ అయిపోద్దని అది ఇప్పుడే వేయాలి. ఇందాక టమాటా చాపర్ చేసి పెట్టుకున్నాను కదండి, అది కూడా వేసేస్తున్నాను. మొత్తం వేస్తాను. టమాటా ఇదిగోండి, లివరు 2 వేసాను. ఇంకా కొంచెం ఈ టమాటా అంతా కొంచెం మగ్గితే ఇంకా అయిపోయినట్లే చికెన్ కర్రీ. కొంచెం సేపు మూత పెట్టి కొంచెం వెయిట్ పెట్టాలా? వెయిట్ పెట్టుకుంటా ఉంచాలా? వెయిట్ పెట్టుకుంటే కాసేపు ఉంచాలండి. మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, ఈ విధంగా వచ్చింది. చూసారా ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇంకా కొంచెం ఈ గ్రేవీ ఇంకిపోతే అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇదిగోండి, చెక్క, లవంగ, ఇలైచి ఈ 3 కొంచెం రోట్లో పచ్చగా గుంట చేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేస్తున్నాను. కర్రీ అయిపోయినట్లేనండి, చికెన్ కర్రీ. ఇదిగోండి, గ్రామంలో కోడి చూసారు అంత బాగా అయిందో. విజిల్స్ మాత్రం ఒక 6-7 విజిల్స్ కొట్టించాలండి. కొట్టిస్తే కరెక్ట్గా ఉడికిపోతాయి. ఇదిగోండి, అయిపోయినట్లే. ఈ నాటుకోడి కూర చూడండి ఎలా ఉందో, ఎలా చేశానో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. భాగీరథి రియల్ లాగ్. థ్యాంక్ యూ, బాయ్.